వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. మై నేమ్ ఈజ్ వై వరప్రసాద్, హెచ్డి హిస్టరీ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ థర్డ్ ఇయర్లో 6th సెమ్లో క్లస్టర్ పేపర్ చూస్తాం. మనం 6th సెమ్లో క్లస్టర్ పేపర్ చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక రంగం, కల్చర్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూస్తాం. ఏంటి అంటే పర్యాటక చరిత్రను లేదా పర్యాటక రంగం చరిత్రతో ముడిపడి ఉంది, చర్చించండి. లేదా పర్యాటక రంగానికి చరిత్రకు అవినాభావ సంబంధం ఉంది, సంగ్రహంగా రాయము. పర్యాటక రంగానికి చరిత్రకు అవినాభావ సంబంధం ఉంది, సంగ్రహంగా రాయము. లేదా ఏ దేశంలోనైనా చరిత్ర మరియు పురావస్తు అంశాలు టూరిజం అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఉదాహరణగా వివరించండి. ఇది ప్రశ్న. సో నేను ఫస్ట్లోనే చెప్పాను, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంటుంది మనకి. ఎందుకు ఈ పేపర్ని సెలెక్ట్ చేశాను అన్న దాని గురించి చెప్పినప్పుడు, చరిత్రకి పర్యాటక రంగానికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉన్నది. ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాను, ముడిపడి ఉన్నాయి. చూస్తాం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇదివరకు ఉండేది సిలబస్లో, మరి ఉందో లేదో తెలియదు, కానీ చరిత్రకి రాజనీతి శాస్త్రానికి మధ్య సంబంధాలు, చరిత్రకి అర్థశాస్త్రానికి మధ్య సంబంధాలు, చరిత్రకి సామాజిక శాస్త్రానికి మధ్య సంబంధాలు అని. సో దీస్ ఆర్ ఆల్ సోషల్ సైన్సెస్ ఆర్ మెర్జ్డ్ సో మెనీ పాయింట్స్. అలాగే ఇక్కడ కూడా చరిత్రకి పర్యాటక రంగానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల చరిత్రలోనే పర్యాటక రంగం ముడిపడి ఉంటుంది. పర్యాటక రంగానికి చరిత్రకి మధ్య ఒక ప్రాముఖ్యమైన సంబంధాలు ఉంటాయి. అదేంటనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. చరిత్ర పర్యాటక రంగం రెండు దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అదే ఇందాక నేను చెప్పాను. రెండిట్లకి దగ్గర సంబంధాలు. చరిత్ర లేకుండా పర్యాటక రంగం లేదు, పర్యాటక రంగం లేకుండా చరిత్ర లేదు. వాస్తవానికి చరిత్రతోనే పర్యాటక రంగం ప్రారంభమైంది. వాస్తవానికి చరిత్రతోటే పర్యాటక రంగం ప్రారంభం. సో వితౌట్ హిస్టరీ దెర్ ఇస్ నో టూరిజం. పర్యాటక చరిత్రను తెలుసుకోవడానికి ముందుగా చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
పర్యాటక రంగానికి ముందు పర్యాటక చరిత్రను తెలుసుకుంటారు. ముందుకు ఏం తెలుసుకోవాలంటే చరిత్రను తెలుసుకోవచ్చు. ఒక దేశ సాంస్కృతిక వారసత్వం ఇతర దేశాలలో వ్యాపించడానికి ప్రధాన కారణం వివిధ దేశాలకు చెందిన చరిత్రకారులు, సాహిత్యవేత్తలు తమ రచనల్లో తాము చూసిన ప్రదేశాల ప్రస్తావన గ్రంథాల్లో పొందుపరచడంతో పర్యాటక చరిత్ర ప్రారంభమైంది. అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది విదేశస్తులు భారతదేశం వచ్చారు. భారతదేశంలో ఉన్న వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళారు. వాళ్ళ చరిత్రకారులు అవనివ్వండి, రచయితలు అవనండి, సాహిత్యవేత్తలు అవనివ్వండి, ఎవరైనా అవనండి, టూరిస్టులు అవనండి, వాళ్ళు ఇక్కడ చూసినవి విన్నవి గ్రంథస్థం చేస్తారు. అలాగే మనం అక్కడికి వెళ్ళి అక్కడ చూసినవి విన్నవి గ్రంథస్థం చేస్తాం. ఇక్కడ చెప్తుంది అదే కాదు. ఒక దేశ సాంస్కృతిక వారసత్వం ఇతర దేశాల్లో వ్యాపించడానికి ప్రధాన కారణం వివిధ దేశాలకు చెందిన చరిత్రకారులు, సాహిత్యవేత్తలు తమ రచనల్లో తాము చూసిన ప్రదేశాల ప్రస్తావన గ్రంథాల్లో పొందుపరచడంతో పర్యాటక చరిత్ర ప్రారంభం. నేను పలానా ప్రదేశానికి వెళ్ళాను, ఆ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది అని ఒక పుస్తకంలో మనం చదివామంటే ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచే మనలో ఒక రకమైన ఎంథూసియాజం, ఒక రకమైన అభిలాష కలుగుతుంది. మనం కూడా ఆ ప్రదేశం చూడాలి. సో అందువల్ల అంటే చరిత్రతోటే పర్యాటక చరిత్ర ప్రారంభమైంది. ఇట్స్ గ్రేట్ ఇష్యూ. గ్రేట్ థింగ్ ఏంటంటే చరిత్రతోటే పర్యాటక చరిత్ర ప్రారంభమైంది. సో వితౌట్ హిస్టరీ దెర్ ఇస్ నో టూరిజం. చరిత్రను అధ్యయనం చేస్తేనే పర్యాటక రంగం ప్రాధాన్యత ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యు లెర్న్ హిస్టరీ అండ్ లేటర్ యు వెల్ నో టూరిజం. చరిత్రను అధ్యయనం చేస్తేనే పర్యాటక రంగ ప్రాధాన్యత వస్తుంది. చరిత్ర, పర్యాటకము రెండు దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి. చరిత్ర, పర్యాటకం రెండు కూడా దగ్గర సంబంధాలని కలిగి ఉన్నాయి. చరిత్ర, పర్యాటకము రెండును ఒక క్రమంలో, ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయొచ్చు. చరిత్రకారులు తమ రచనల్లో పర్యాటకం ఎలాంటి ప్రభావాన్ని చూపిందో తమ రచనలో ప్రస్తావించారు. ఎలా? ఒక ఉదాహరణ, 2-3 ఉదాహరణలు చెప్తారు. చరిత్రకారులు తమ రచనలో పర్యాటకం ఎలాంటి ప్రభావాన్ని చూపిందో తమ రచనలో పేర్కొన్నారు. ఉదాహరణ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకతీయుల గురించి ఇచ్చాడు. కానీ సో బిఫోర్ గ్రీక్స్, అలెగ్జాండర్ దండయాత్ర, అలెగ్జాండర్ తర్వాత సెల్యూకస్ నికేటర్కి చంద్రగుప్తుడికి మధ్య యుద్ధం జరిగిందన్న. సెల్యూకస్ నికేటర్ ఓడిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంధిలో చంద్రగుప్తుడి మధ్య ఆస్థానంలో సెల్యూకస్ నికేటర్ గ్రీకు దేశానికి చెందిన ఒక రాయబారి, ఎవరతను మెగస్థనిస్ అనే రాయబారి రాసిన గ్రంథం ఇండికా. ఆ ఇండికాలో భారతదేశంలో ఉన్న విషయాలు, భారతదేశం యొక్క సంప్రదాయాలు, భారతదేశం సంస్కృతి, భారతదేశంలో ఉన్న ప్రముఖమైన కట్టడాలు, ఇట్లాంటి అన్నింటిలో వర్ణించాం. అలా ఇక్కడ మన కాకతీయులు చూద్దాం. కాకతీయుల కాలంలో మోటుపల్లి, వాడరేవును సందర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో నా యాత్రలో అనే పేరుతో రాసిన గ్రంథం నాడు తాను చూసిన పర్యాటక అంశాలన్నీ పొందుపరిచాడు. నా యాత్ర అనే పేరుతో రాశాడు మార్కోపోలో. అందుకని చరిత్ర, పర్యాటకం ఒకే నాణ్యానికున్న బొమ్మ బొరుసుగా పేర్కోవచ్చు. సో ఒకే నాణ్యానికున్న బొమ్మ బొరుసుగా పేర్కోవచ్చు. అందువల్ల చరిత్రకి, పర్యాటక రంగానికి రెండింటికి మధ్య దగ్గర సంబంధం ఉంది. ఒకదానితో ఒకటి ముడిపడి చరిత్ర, పర్యాటక రంగం రెండు దగ్గర సంబంధాన్ని కలిగి. వాస్తవానికి చరిత్రతోటి పర్యాటక రంగం ప్రారంభం.
పర్యాటక చరిత్రను తెలుసుకోవడానికి ముందుగా చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక దేశ సాంస్కృతిక వారసత్వం ఇతర దేశాల్లో వ్యాపించడానికి ప్రధాన కారణం వివిధ దేశాలకు చెందిన చరిత్రకారులు, సాహిత్యవేత్తలు తమ రచనలో తాము చూసిన ప్రదేశాల ప్రస్తావన గ్రంథాల్లో పొందుపరచడంతో పర్యాటక చరిత్ర ప్రారంభం అయింది. చరిత్రను అధ్యయనం చేస్తేనే పర్యాటక రంగం ప్రాధాన్యత ఇస్తుంది. చరిత్ర పర్యాటకము రెండు దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి. చరిత్ర పర్యాటకము రెండును ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయొచ్చు. ఆ క్రమ పద్ధతిలో అధ్యయనం చేయొచ్చు. చరిత్రకారులు తమ రచనలో పర్యాటకము ఎలాంటి ప్రభావం చూపుతుందో తమ రచనలో ప్రస్తావిస్తారు. కాకతీయుల కాలంలో మోటుపల్లి వాడరేవును సందర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో నా యాత్రలు పేరుతో ఒక గ్రంథం రాశాడు. నాడు తాను చూసిన పర్యాటక అంశాలను పొందుపరిచాడు. కనుకనే చరిత్ర పర్యాటకం ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసుగా పేర్కొచ్చు. ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసుగా పేర్కొచ్చు. రెండింటి మధ్య గల సంబంధం ఏంటి? చరిత్రకి పర్యాటక రంగానికి మధ్యలో సంబంధం. పర్యాటకానికి చరిత్రకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఇట్స్ వెరీ కార్డియల్ రిలేషన్షిప్. భారతదేశానికి విదేశీయులు రాక ఇందాక మనం చెప్పుకున్నాం, గ్రీక్ దాడులు ప్రారంభమైంది. చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో చైనా దేశానికి చెందిన పాహియాన్ బుద్ధుని జన్మస్థానం సందర్శనకు వచ్చాడు. తాను రాసిన బుద్ధ చరిత్ర గ్రంథంలో చంద్రగుప్త కాలం నాటి పర్యాటక ప్రాంతాలతో పాటు మతపరమైన ప్రాధాన్యం ఉన్న బౌద్ధ ప్రదేశాలను కొను. మరొక సైన్యయాత్రికుడు హ్యూయాంగ్సాంగ్, ఇట్స్ ఎ గ్రేట్ బుక్, సియుకి. ఈయన మన దేశానికి క్రీస్తకం 630లో వచ్చాడు. ఇతను కూడా బౌద్ధ మత పవిత్ర ప్రదేశాన్ని సందర్శించాడు. క్రీస్తకం 661లో తన యాత్ర వివరాలను సియుకి చెప్పాను కదా, లేదా పశ్చిమ ప్రపంచ ప్రతుల పేరుతో ఒక పుస్తకం రాశారు. దట్ ఈస్ కాల్డ్ సియుకి అంటున్నాం అందరూ. మధ్యయుగ ప్రారంభంలో క్రీస్తకం 1017లో భారతదేశంపై దండెత్తిన క్రీస్తకం 1017లో భారతదేశంపై దండెత్తిన క్రీస్తకం 1017లో భారతదేశంపై దండెత్తిన మహమ్మద్ గజ్నీతో కలిసి మన దేశానికి వచ్చిన ఆల్ బెరూని అరబీ భాషలో రాసిన కితాబ్ ఉల్ హింద్లో జన సమూహాల ఆచారాలని, ప్రకృతి సౌందర్యాన్ని, పశుపక్షపాదులను, సాంప్రదాయాలను, ఆచారాలను, ప్రకృతి సౌందర్యాలను, ఆహారపు అలవాట్లను, పండగలు, ఉత్సవాలు,
కొండలు, సరస్సులు వంటి వాటన్నింటినీ ప్రస్తావించారు. వీరి ప్రస్తావనలో ఇతర దేశాలకు చెందిన వారిని రప్పించేలా చేశారు. అవును, ఇంత అందమైన ప్రదేశాలు, ఇంత మనోహరమైన, ఇంత సాంస్కృతిక, ఇంత ఆచార వ్యవహారాలు ఉన్న ఈ ప్రదేశాలు ఎంతో ఉపయోగమని వాళ్ళు ఎప్పుడైతే గ్రంథాలు రాశారో అవి ఇతర దేశస్తులు చదివి వాళ్ళందరూ భారతదేశం రావటం. వీరి ప్రస్తావనలు ఇతర దేశాలకు చెందిన వారిని రప్పించే పరిస్థితి. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా భౌగోళిక అన్వేషణ చేపట్టిన పోర్చుగల్ దేశం చారిత్రక పర్యాటకానికి నాంది పలికింది. పోర్చుగల్ తర్వాత మిగిలిన ఐరోపా దేశాలు ఈ దారిలో పయనించాయి. ఈ క్రమంలోనే మన దేశానికి యాత్రికుడు వాస్కో డి గామా మన దేశానికి క్రీస్తు శకం 1498లో రావడంతో మన దేశానికి ఇతర దేశాలతో పర్యాటక రంగానికి, వ్యాపారపరమైన కార్యకలాపాల నిర్వహణకు, విదేశీ వాణిజ్యానికి దారితీసింది. అనంతరం జరిగిన పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని అరిచేతుల్లోనే తీసుకొచ్చింది. అనంతరం వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు మామూలుగా పర్యాటకం బలోపేతం కావడానికి దోహదం. పర్యాటకం బలోపేతం కావడానికే దోహదం చేస్తుంది. ఒక పర్యాటక ప్రాంతం విశిష్టత తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓ పర్యాటకుడిని ప్రాంత విషయం తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్యాటకుడు ఏదైనా చారిత్రక ప్రాంతాన్ని సందర్శించే సమయంలో దాని చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకి అంతర్జాతీయ పేర్కొనబడిన దేశీయ పర్యాటక ప్రదేశాలను సందర్శన కళింగను పాలించిన తూర్పు గంగుల కాలంలో నిర్మించిన కొనార్క్ సూర్య దేవాలయం ఆర్కిటెక్చర్ అబ్బురపరుస్తుంది. దీని వివరాలు తెలుసుకోవాలంటే దానికి సంబంధించి దానికి సంబంధించిన చారిత్రక పర్యాటకులు చదవవలసి ఉంటుంది. అందుకని పర్యాటకంలో చరిత్ర ఒక భాగంగా అధ్యయనం చేయవలసి ఉంది. పర్యాటక రంగంలో హెరిటేజ్, పిల్గ్రిమ్ పర్యాటక రంగాల్లో చరిత్రకు ప్రాధాన్యం ఉంది. హెరిటేజ్ రంగంలో చెప్పుకున్నాం మొన్న. పర్యాటనలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే చెప్పాలి. హెరిటేజ్ పర్యాటక రంగం, పిల్గ్రిమ్ పర్యాటక రంగం, తర్వాత వినోద పర్యాటక రంగం, ఎన్విరాన్మెంట్ పర్యాటక రంగం, ఇలా అనేక సంగతి చెప్పాలి. అన్నిటిలోకి ఇప్పుడు ఇది ఏ రకమైన కోవకు చెందుతుందంటే ఇదే కోవకు వస్తుందా అన్న దాని గురించి మనం చూసినప్పుడు వీటితో పాటు పర్యావరణ పర్యాటకం నేపథ్యాన్ని తెలుసుకోవాలంటే వెనక ఉన్న లాభాలు తెలుసుకుంటేనే పర్యాటక రంగం ఫలభరితం అవుతుంది. మొట్టమొదటిది
టూరిజం అభివృద్ధిలో పురావస్తు అంశాల పాత్ర. ఇందులో సింధు లోయ నాగరికత, శ్రవస్తి, కోసాంబి వంటి చారిత్రక స్థలాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో అమరావతి కేంద్రంగా వర్ధిల్లిన మహాయాన మతాన్ని వ్యాప్తి చేసిన ఆచార్య నాగార్జునుడు చేపట్టిన చర్యలు దీనికి ఒక ఉదాహరణ మాత్రమే. దేశంలోని పేరుగాంచిన అజంతా, ఎల్లోరా ఖండాలతో పాటు అజంతా, ఎల్లోరా, ఖజురహో దేవాలయ గుహలో నమూనాలు పురాతన తవ్వకాల్లో గుర్తించినాయి. ఇవి పర్యాటక ప్రాంతాలుగా ఆర్కియలాజికల్ సర్వే ఇలాగా మన ఆ ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలు కోరుకోవడం. ప్రాంతీయ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో కాక రాష్ట్ర స్థాయి రచనలో చరిత్ర మరియు పురావస్తు అంశాలు దోహదం చేస్తాయని చెప్పవచ్చు. మరొకసారి సో దీనిలో ప్రశ్న ఎట్లా అడుగుతారంటే, పర్యాటక చరిత్రను లేదా పర్యాటక రంగం చరిత్రతో ముడిపడి ఉన్న దానిని చర్చించండి. లేదా పర్యాటక రంగానికి చరిత్రకు అవినాభావ సంబంధం కలిగి ఉందా? పర్యాటక చరిత్రను లేదా పర్యాటక రంగం చరిత్రతో ముడిపడి ఉంది చర్చించండి. పర్యాటక రంగానికి చరిత్రకు అవినాభావ సంబంధం ఉంది. పర్యాటక చరిత్రను లేదా పర్యాటక రంగం చరిత్రతో ముడిపడి ఉన్నది చర్చించండి. లేదా పర్యాటక రంగానికి చరిత్రకు అవినాభావ సంబంధం ఉంది సంగ్రహంగా రాయండి. లేదా ఏ దేశంలోనైనా చరిత్ర మరియు పురావస్తు అంశాలు టూరిజం అభివృద్ధికి దోహదం చేయాలి. సోదరులంగా వివరించండి. దీంట్లో పరిచయంలో మనం చూసినప్పుడు చరిత్ర, పర్యాటక రంగం రెండు దగ్గర సంబంధం కలిగి ఉంది. వాస్తవానికి చరిత్రతోనే పర్యాటక రంగం ప్రారంభమైంది. వాస్తవానికి చరిత్రతోనే పర్యాటక రంగం ప్రారంభం. పర్యాటక చరిత్రను తెలుసుకోవడానికి ముందుగా చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక దేశ సాంస్కృతిక వారసత్వం ఇతర దేశాల్లో వ్యాపించడానికి ప్రధాన కారణం వివిధ దేశాలకు చెందిన చరిత్రకారులు, సాహిత్యవేత్తలు తమ రచనలో తాము చూసిన ప్రదేశాల ప్రస్తావన గ్రంథంలో పొందుపరచడంతోనే
పర్యాటక రంగం ప్రారంభమైంది. పర్యాటక రంగం ప్రారంభం. చరిత్రను అధ్యయనం చేస్తేనే పర్యాటక రంగం ప్రాధాన్యత తెలుసు. చరిత్ర, పర్యాటకము రెండు ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయొచ్చు. చరిత్ర, పర్యాటకం రెండు ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయొచ్చు. చరిత్రకారులు తమ రచనలో పర్యాటకం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తమ రచనలో ప్రస్తావించారు. కాకతీయుల కాలంలో మోటుపల్లి వాడరేవును సందర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కో పోలో నా యాత్రలు పేరుతో రాసిన గ్రంథంలో నాడు తను చూసిన పర్యాటక అంశాలను పొందుపరిచాడు. అందుకనే చరిత్ర, పర్యాటకం ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసుగా పేర్కొనవచ్చు. రెండింటి మధ్య గల సంబంధం, పర్యాటకానికి చరిత్రకు మధ్య అవినాభావ సంబంధం, సన్నిహిత సంబంధం ఉంది. భారతదేశానికి విదేశీయుల రాక గ్రీక్ దేశ దాడులు ప్రారంభమయ్యాయి. చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో చైనా దేశానికి చెందిన పాహియాన్ బుద్ధుని జన్మభూమి సందర్శనకు వచ్చాడు. సందర్శనకే తాను రాసిన ఫకోస్కి గ్రంథంలో చంద్రగుప్త కాలం నాటి పర్యాటక ప్రాంతాలతో పాటు మతపరంగా ప్రాధాన్యం ఉన్న బౌద్ధ ప్రదేశాలను ప్రస్తావిస్తారు. మరొక చైనా యాత్రికుడు హ్యూయాంగ్సాంగ్ మన దేశానికి క్రీస్తు శకం 630లో వచ్చినప్పుడు అతడు కూడా బౌద్ధ మత పవిత్ర ప్రదేశాలను సందర్శిస్తాడు. క్రీస్తు శకం 661లో తన యాత్ర వివరాలను సియూకి గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది హ్యూయాంగ్సాంగ్ లేదా పశ్చిమ ప్రపంచ ప్రతుల పేరుతో రాశాడు. మధ్యయుగ ప్రారంభంలో క్రీస్తు శకం 1017లో భారతదేశానికి దండెత్తిన మహమ్మద్ గజనీతో కలిసి మన భారతదేశానికి వచ్చిన ఆల్ బెరూనీ అనే అరబ్బీ భాషలో ప్రముఖ చరిత్రకారుడు అరబ్బీ భాషలో రాసిన కితాబ్ ఉల్ హింద్లో జన సమూహాల ఆచారాలను, ప్రకృతి సౌందర్యాలను, పశు పక్షాదులను, సాంప్రదాయాలని, ఆచారాలను, ఆహారపు అలవాట్లను, పండుగలు, ఉత్సవాలు, కొండలు, సరస్సులు వంటి వాటిని ప్రస్తావించారు. వీరి ప్రస్తావనలో ఇతర దేశాలకు చెందిన వారిని రప్పించేలా చేశారు. అది మనకు కావాల్సింది. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా భూగోళ అన్వేషణ చేపట్టిన పోర్చుగల్ దేశం చారిత్రక పర్యాటకానికి నాంది పలికింది. పోర్చుగల్ తర్వాత మిగులు ఐరోపా దేశాలు ఈ దారిలో పయనించాయి. ఈ క్రమంలోనే మన దేశానికి యాత్రికుడిగా వాస్కోడి గామా మన దేశాన్ని క్రీస్తు శకం 1498లో రావడంతో మన దేశానికి ఇతర దేశాలతో పర్యాటక రంగానికి, వ్యాపారపరమైన కార్యకలాపాల నిర్వహణకు, విదేశీయ వాణిజ్యానికి దారితీసింది. అనంతరం జరిగిన పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని అరిచేతిలోకి తీసుకొచ్చింది. అనంతరం వచ్చిన విప్లవాత్మక మార్పులు మూలంగా పర్యాటకం బలోపేతం కావడానికి దోహదం చేసింది. పర్యాటకం బలోపేతం కావటానికి దోహదం చేసింది. ఒక పర్యాటక ప్రాంత విశిష్టత తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవచ్చు. ఒక పర్యాటకుడు ఏదైనా చారిత్రక ప్రాంతాన్ని సందర్శించే సమయంలో దాన్ని చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు అంతర్జాతీయంగా పేరుగాంచిన దేశీయ పర్యాటక ప్రదేశాలను సందర్శన, కళింగను పరిపాలించిన పశ్చిమ గంగుల కాలంలో నిర్మించిన కోనార్క్ సూర్య దేవాలయం, ఆర్కిటెక్చర్ అబ్బుర్బుల్స్. దీని వివరాలు తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన చరిత్రను పర్యాటకులు చదవలసి ఉంటుంది. అందుకని
పర్యాటకంలో చరిత్ర ఒక భాగంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. సో పర్యాటకంలో చరిత్రను ఒక భాగంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. పర్యాటక రంగంలో హెరిటేజ్, పిలిగ్రిమ్ పర్యాటక రంగాల్లో చరిత్రకు ప్రాధాన్యత ఉంది. వారసత్వ పర్యాటకం, మతపరమైన పర్యాటకాల్లో చరిత్రకు ప్రాధాన్యత ఉంది. దీంతోపాటు పర్యావరణ పర్యాటకం నేపథ్యాన్ని తెలుసుకోవాలంటే వెనక ఉన్న మూలాలను తెలుసుకుంటేనే పర్యాటక రంగం ఫలభరితం అవుతుంది. టూరిజం అభివృద్ధిలో పురావస్తు అంశాల పాత్ర. టూరిజం అభివృద్ధిలో పురావస్తు అంశాల పాత్ర. టూరిజం అభివృద్ధిలో పురావస్తు అంశాలు కీలక పాత్రను పోషిస్తుండటం సందేహం లేదు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాఖ అన్నమాట పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా అనేక అన్వేషణలు, త్రవ్వకాల మూలంగా దేశానికి సంబంధించిన పేరెన్నిక కన్న చారిత్రక అవశేషాలు, కళాఖండాలు, శిల్పకళలు అనేకము బయటపడ్డాయి. ఇందులో సింధులోయ నాగరికత, స్రవస్తి, కోసంబి వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో అమరావతి కేంద్రంగా వర్ధిల్లిన మహాయాన మతాన్ని వ్యాప్తి చేసిన ఆచార్య నాగార్జునుడు చేపట్టిన చర్యలు దీనికి ఒక ఉదాహరణ. దేశంలోనే పేరుగాంచిన అజంతా, ఎల్లోరా, ఖజురహో దేవాలయ గుహలో సమూహం పురావస్తు త్రవ్వకాల్లో గుర్తించినవి. ఇవి పర్యాటక ప్రాంతాలుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. అన్వేషకులు త్రవ్వకాలలో లభించిన పురాతన స్మారక కట్టడాల సంరక్షణతో పాటు ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా తీసుకుంటున్న చర్యలు పోకోలు. అందుకని దేశ టూరిజం అభివృద్ధిలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేశ టూరిజం అభివృద్ధిలో చరిత్ర మరియు పురావస్తు అంశాలు దోహదం చేస్తాయని చెప్పవచ్చు. సో ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే చరిత్రకి పర్యాటక రంగానికి మధ్య అవినాభావ సంబంధము ఉంది. హిస్టరీ అండ్ టూరిజం ద థర్డ్ యూనిట్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది ఒకటి చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.